జీపీల డిజిటలైజేషన్ 50% లోపే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గణాంకాల్లో వెల్లడి 100% చేయడంలో గత సర్కార్ విఫలం ఫోకస్ పెట్టిన రేవంత్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల డిజిటలైజేషన్ చేయడంలో గత సర్కారు విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కేవలం 50% లోపు గ్రామాలు మాత్రమే ఇప్పటివరకు డిజిటలైజ్ అయ్యాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. దీంతో 100% గ్రామాలను డిజిటలైజ్ చేసేందుకు రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గ్రామాలు వాటి పాలక వర్గాల పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 24న ఈ పంచాయతీ మిషన్ మోడ్ PMM ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అంతేకాకుండా గ్రామ్ స్వరాజ్ అనే పని ఆధారిత సమగ్ర అప్లికేషన్లను తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్లో పంచాయతీలకు సంబంధించిన అన్ని అంశాలు పొందుపరిచి ఉంటాయి. ఆన్లైన్ చెల్లింపులను తో సహా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రణాళిక, బడ్జెట్, అకౌంటింగ్, పర్యవేక్షణ, ఆస్తుల నిర్వహణ మొదలైన ఈ అప్లికేషన్ల ద్వారా వేగం చేసుకోవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతిసారి ప్రతి ప్రభుత్వానికి ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు. గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులన్నీ దారి మళ్ళినాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటికన్నా ఈ రేవంత్ సర్కార్ అయినా వాటిని డిజిటలైజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్గా వాటిని అన్నింటినీ చెక్ చేసుకొని చేయడానికి ఉంటుంది.